హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అటుకులతో మిక్సీ చేసాం, చాలా టేస్టీగా చాలా బాగుంది. ఎలా చేయాలో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్గానే అటుకులు తీసుకోయాను, 2 గ్లాసులు అటుకులు తీసుకోయాను. చాలా బాగున్నాయి అటుకులు కూడా. పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో ఉంచుకొని హీట్ చేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ అటుకులు వేసుకోయాను. వెంటనే ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోన వేసుకోవాలి. అవి చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా, చూడండి. అలా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వేసుకోవాలి. అదే గ్లాస్తోనే నేను మళ్ళీ వేసుకోయానండి. మళ్ళీ ఫ్రై అయ్యాయి, చూడండి అంత బాగా ఫ్రై అయ్యాయి. అవి కూడా ప్లేట్లో తీసుకుని వేసుకోయాను. తర్వాత ఆ గ్లాస్తోనే గ్లాసుడు శనగపలుకులు తీసుకొని అదే వేసుకోయానండి. మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోయాను. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కదా, అందుకే మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అటుకులు మిక్సీ దగ్గర వేసుకోయానండి. ఆ తర్వాత ఆ గ్లాస్తోనే గ్లాసున్నర పుట్నాలు తీసుకొని వేసుకోయానండి. నేను గ్లాసున్నర వేసుకోయాను పుట్నాలు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లోని వేసుకోవాలి. మీడియంలో ఉంచుకునే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. నేను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోనండి. లేకపోతే స్టవ్ ఆన్లో ఉంటే కరివేపాకు వేసుకుంటే కరివేపాకు కూడా మాడిపోద్ది కదా, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోనండి. చాలా బాగా వచ్చాయి కరివేపాకు కూడా. అలా వేసుకున్న తర్వాత అక్కడ కరివేపాకు దగ్గర కాడలు ఉన్నాయి కదా, కాడలు తీసి పక్కన పెట్టేసానండి. ఆ తర్వాత కొంచెం అవి కలుపుకోవాలి కదా, కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం మీకు ఎంత కావాలనుకుందో అంత కారం వేసుకోండి. ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత గరం మసాలా వేసుకోయాను, బాగా మిక్స్ చేసుకోయాను. చాలా బాగుంటుంది. మీకు ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో చేసుకోవచ్చు మిక్సర్ అనేది. నేను కొంచెము లెమన్ వేసుకోయాను. లెమన్ వేసుకోవడం వల్ల చాలా బాగుంది కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఈ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు. చాలా సింపుల్గా కూడా చేయొచ్చు ఈ రెసిపీని. మీరు తప్పకుండా మీకు అటుకులతో మిక్సీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.